సరే, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ యొక్క ధన్యత ఏమంటారు, మన భాగ్యం కాదు, ఆయన భాగ్యమే, ఆయన కృపనే. కాబట్టి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని నామంలో ఆయన నామానికి ఘనత మహిమ కలుగును గాక. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవింపబడును గాక. సరే, మన మధ్యలో స్వరాజ్ గారు పాట పాడతారు. సరే, ప్రార్థన చేస్తారు. సుజాతక పాట పాడుతుంది. స్టార్ట్ చేయండి గారు. దయచేసి వందనములు. ఈ ప్రేయర్లో ఉన్న కేబిపిఎం ఉన్న ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం నైనా ప్రభా యేసే మా ప్రభా, నీకే వందనాలు దేవాయసే మా ప్రభా. దేవాయసే మా ప్రభా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవా మా ప్రభా, ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవా, కానీ దేవాయసే మా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలోంచి దేవాయసే మా ప్రభా నీ ప్రేమ చేత మమ్మల్ని దీవించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవా యొక్క ధన్యత మాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. రోజు ప్రేయర్లో ఉన్న దాన్ని బట్టి నీకే వందనా స్తోత్రాలు దేవా. నీకు వాక్యం చేత దేవా మాతో మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఇక్కడ ఆరంభమవుతున్న ప్రతి పాటలో మీరే సాయం దయచేయండి దేవా. దేవాయసే మా ప్రభా, ఆరాధనకు యోగ్యుడు మీరే మా ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా. దేవా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి అవసరించండి మా ప్రభా. దేవా ఇక్కడ ప్రతి ఒక్కరు దేవాయసే మా ప్రభా మీ యొక్క విషయం ఎందు దేవా మీరే సాయం దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవా మా ఇంకా రాలేకున్న వారు ప్రతి ఒక్కరు వచ్చేటకు సాయం దయచేయండి దేవా. యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు దేవా విని దేవా నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. మందికి సువార్త వెళ్ళాల మా ప్రభా. ప్రతి ఒక్కరిని దేవా నీ నామంలో శిష్యులుగా చేయటకు మాకు వాడబట్టకు వాడుకోండి మా ప్రతి ఆధీనంలో ఉండాలి మా ప్రభా. ఎటువంటి దేవాన్ని ఆజ్ఞ ప్రకారం నడవాల మా ప్రభా. ప్రతి ఒక్కటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సాయం దయచండి దేవా. దేవా మీరే తోడైనాడు మా ప్రభా. మీకు కాపుదల్లో ఉంచే దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఇంకా అనేకులు విని రక్షణ పొందడానికి సాయం దయచండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించండి దేవా. ఇంకా వాళ్ళ హృదయ వాంఛను తీర్చండి మా ప్రభా. దేవా మా లో మీకు అసహ్యమైన కార్యాలని తీసివేయండి మా ప్రభా. దేవా ఎస్ఏ మా ప్రభా, ఎక్కడ ఉన్నాను దేవా నీ నామం బట్టి మేము వెళ్ళటకు సాయం దయచండి దేవా. మీరే ముందుండి నడిపండి దేవా. ఆ పాటల్లో ప్రతి ఒక్క వాక్యంలో మీరే సాయం దయచేయండి దేవా. ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డగా ఉంటాకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సుజాతక మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ అందరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. ప్రభుని మహిమపరుస్తూ ప్రభుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నారాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నారాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన
పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మధ్యన ప్రెసిల సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ వాక్యం అందరికీ. అందించండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం ఫస్ట్ గా ప్రేయర్ చేసుకుందాము. యేసు ప్రభా నీకే వందనాలు రచ్చా. వాక్యంలో వెళ్ళే ముందు యేసు ప్రభా మీ జ్ఞానము మాలో ప్రసాదించండి యేసు ప్రభా. ఎక్కడ కూడా తడబాటకుండా యేసు ప్రభా మీ జ్ఞానం ఏదైతే ఉందో యేసు ప్రభా మేము పంచుకోవాలి యేసు ప్రభా. నీ యొక్క సత్యం ఏదైతే ఉందో మేము గ్రహించాలి యేసు ప్రభా. ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క అక్షరము బైబుల్ ఏదైతే ఉందో కరెక్ట్ గా అర్థమయ్యేటట్టు మాకు సాయం చేయండి యేసు ప్రభా. ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ అయినా ఎలాంటి ఏ ఇబ్బందులైనా యేసు ప్రభా ప్రార్థన చేసే సమయంలో ఏది కూడా మాకు కొదువ కాకుండా చూసుకేసు ప్రభు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదంటున్నావు రాజా. సమస్తము సాధ్యం గల దేవుడో రాజా. దేవుడా నువ్వే శక్తి బలం ఇవ్వండి యేసుప్రభ. యేసుప్రభ నీ జ్ఞానం నాలో ప్రసాదించండి యేసుప్రభ. నీ జ్ఞానం నాలో ఉంచి యేసుప్రభ. ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్క వర్డ్ నాకు అర్థం కావాలి యేసుప్రభ. అర్థం అయ్యేటట్టు వీళ్ళకు కూడా నేను వివరించాలి యేసుప్రభ. అలాంటి జ్ఞానం మాలో ప్రసాదించండి. అర్థం చేసుకునే శక్తి మాలో దయచేయండి. అర్థం చేసుకున్న తర్వాత దానిలో ప్రతిరోజు మేము పాటించే జ్ఞానం మాకు దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఏంటంటే మనము దేవుడు మనకి ఎట్లా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు, ఎట్లా మనకి దేవుడు ముందు మనము ప్రాక్టికల్ లైఫ్ లో ఎట్లా ఉండాలా అంటే ఈ జీవితంలో ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. మన పక్కనున్న వాళ్ళే లేకపోతే మన ఫ్రెండ్సే లేకపోతే తెలిసి తెలియక వేరే వాళ్ళే మనకు మోసం చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి మనం ఎలా కాపాడుకోవాలా, దేవుడు ఈ ప్రొవర్బ్స్ అనేది సామెతలు అనే గ్రంథము సొలొమోను చేత రచించబడింది కదా. అది ఎన్నో ఏళ్ల క్రితమే రచించబడింది. కానీ ఈ ప్రస్తుత కాలానికి ఎలా మనము అది అర్థం చేసుకోవాలా అని మనం నేర్చుకున్నాము. సామెతలు రాసిన పత్రిక సామెతలు 6వ అధ్యాయం నుంచి ఫస్ట్ నుంచి మనం నేర్చుకుందాము. సామెతలు 6వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనము ఒకసారి చూసుకుందాము. ఎలా ఈ ప్రస్తుత జీవితంలో ప్రతి ఒక్క పాయింట్ దేవుడు ఎలా ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఎలా ఇది వాక్యం అనేది మనకి అర్థం కావాలా, ఎలా మనం కరెక్ట్ గా ఉండాలా, ఎలా మన వేరే వాళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలా, ఎలా మనము బలపరుచుకోవాలా, ఎలా మనం జ్ఞానముతోని మనం నడుచుకోవాలా వేరే వాళ్ళతోని అని చూసుకున్నాము. మొదటి వచనం చదువుకున్నాము. నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటబడిన యొడల పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన యొడల అని అంటుంది.
దేవుడు ఫస్ట్ నా కుమారుడా అని అంటుండు, నా కుమారుడా అని వర్ణిస్తుండు. అంటే మనం దేవుని బిడ్డలు కాబట్టి మనని ముందుగానే రెడీ చేసి ఉంచుతున్నాడు. ఈ లోకానుసారంలో ఎంతో బాధలు, ఎంతో వేదనలు మనం ఎదుర్కొంటాం, ఎంతో సమస్యలు మనం ఎదుర్కొంటాం. నా కుమారుడు అని వర్ణిస్తుండు. మళ్ళీ ఏం అని అంటుండు, నీ చెలికాని కొరకు పూటబడిన యొడల పరుని చేతిలో. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి చెలికాని కొరకు అంటే మై ఫ్రెండ్స్, నేబర్స్ ఉండొచ్చు. మళ్ళీ ఏమంటుండు, పూటబడిన యొడల పరుని చేతిలో అంటే స్ట్రేంజర్స్. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుండు, నేబర్స్ గురించి మాట్లాడుతుండు, స్ట్రేంజర్స్ గురించి మాట్లాడుతుండు. పూటబడిన అంటే ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే రిగార్డింగ్ షూరిటీ గురించి, సిగ్నేచర్ గురించి. ఈ కాలంలో ఇది మెయిన్ గా అయిపోయింది. సిగ్నేచర్ పెట్టడము, షూరిటీ ఉంచుకోవడము, ఇది మెయిన్ గా ఒక చిన్న స్కామ్ లాగా అయిపోయింది. దాని పట్ల కూడా మనము జాగ్రత్తగా ఉండాలంట. అది మన నేబర్సే కావని, మన ఫ్రెండ్సే కానీ, మనకు తెలియని వ్యక్తి. పరుని చేతిలో కూడా నీవు చెయ్యి వేసిన యొడల అంటుండు. పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన యొడల అని అంటుండు. చెయ్యి వేసిన యొడల అని అంటుండు. ఎవరెవరి చేతిలో, ఫ్రెండ్స్ అయినా కానీ, నేబర్స్ అయినా కానీ, అండ్ నీకు తెలియని వాళ్ళతోనైనా కానీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మనకి ముందుగానే ప్రేరేపరిస్తుండు. దేని విషయంలో మనం జాగ్రత్త ఉండాలా. మనము నీ యొక్క సిగ్నేచర్, ఈ కాలం మీరు అనుకుంటారు ఈ కాలంలో ఏంటి అని అంటే సిగ్నేచర్ తోని కూడా పెద్ద పెద్ద స్కామ్స్ అయిపోతున్నాయి అంట. ఏదైతే ఉందో షూరిటీ విషయంలో కూడా పెద్ద పెద్ద స్కామ్స్ అయిపోతున్నాయి అంట. సో దాని పట్ల కూడా నువ్వు జాగ్రత్త వహించి ఉండాలా. ఇది పెద్ద ఒక ఇదైపోతుంది. దేవుడు ఎంతో వేల సంవత్సరాల క్రితమే దీని గురించి అంత వర్ణించిందంటే ఇప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త ఉండాలా. దేవుడు ఇప్పుడు ప్రేరేపించింది నీకు దీని గురించి, నువ్వు ఎంత జాగ్రత్త ఉండాలి. ఈ ఒక ప్రాక్టికల్ లైఫ్ లో నువ్వు ఇది జాగ్రత్త పడాలంట. దేని విషయంలో? ఫస్ట్ పాయింట్ వచ్చేసి నీ షూరిటీ విషయంలో, ఇంకా సిగ్నేచర్ విషయంలో జాగ్రత్త పడాలా. పరుని చేతిలో నీవు చెయ్యి వేసిన యొడల అంటుండు. అది మనం మైండ్ లో పెట్టుకోవాలా. ఇంకొక రెండో వచనంలో ఏమంటుండు, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. ఇక్కడ రెండు విషయాలు మనము గమనించవచ్చు. చిక్కుబడి ఉన్నావు, పట్టబడి ఉన్నావు. దేని వల్ల? నీ నోటి మాట వలన. ఒక్కొక్కసారి ఏమైతుంది, మనము ఒక్కొక్కసారి వాళ్ళకి నోటి మాటల వల్ల కూడా హిమ్మతిస్తాం. నేను ఈయన కట్టకపోతే నేను కడతాను, నేను ఉంటాను అని వాళ్ళకి ఇదైతే ఇస్తాం. లాస్ట్ కి ఎవరైతే మోసపోతారో, నేను నమ్మే కదా, నీ నోటి మాట వల్లనే కదా నేను ఇది చేసిన అని ఇది చేస్తారు. సో ఫస్ట్ వల్ల సిగ్నేచర్ వల్ల, మళ్ళీ ఏమంటుండు షూరిటీ వల్ల, నెక్స్ట్ ఏమంటుండు నీ నోటి మాట వల్ల కూడా ఇదైపోతావంట. నోటి మాట వల్ల నువ్వు ఏమైపోతావంట, చిక్కుబడి ఉన్నావు అంటుండు దేవుడు. చిక్కుబడి ఉన్నావు, మళ్ళా పట్టబడి ఉన్నావు. నీ నోటి మాటలు ఎలా మాట్లాడాలో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంట. చిక్కుబడి ఉన్నావు అంటుండు, పట్టబడి ఉన్నావు. సో మనం ఎప్పుడైనా ఈ లోకానుసారంగా వెళ్తున్నప్పుడు ఇదంతా మనము చూసుకుంటూ ఉండాలి. ఏది కరెక్ట్, ఏది రాంగ్. మనం అనుకుంటాము తొందరగా పైసలు సంపాదించాలని మనందరిలో ఉంటది, చాలా మందిలో ఉంటది. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాక్టికల్ లైఫ్ లో ఉండాలంటే మనకు ఒక 15,000 20,000 జీతంలో మనం నడవలేము. ఇంకా పిల్లలున్న వాళ్ళైతే ఇంకా కష్టం అవుతుంది. వాళ్ళకి 1 lakh 2 lakh ఫీజెస్ ఉంటాయి, వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. మనకు వచ్చే శాలరీ లేక మనకు వచ్చే బిజినెస్ ప్రాఫిట్ లా అది సంపాదించలేకపోయి వేరే వాళ్ళని చూస్తాం మనం. వేరే వాళ్ళు ఏంది, వాళ్ళు నీకన్నా 10x 20x ఎక్కువ ఇస్తుండ్రేమో, వాళ్ళ నుంచి నువ్వు అట్రాక్ట్ అవుతావు. వాళ్ళు నిన్ను అట్రాక్ట్ చేస్తుంటారు. ప్రాక్టికల్ లైఫ్ లో వాళ్ళు నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే పాపంలోకి వాళ్ళు నిన్ను గుంజుతూ ఉంటారు, నిన్ను లాగేసుకుంటారు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నారు కదా, చిక్కుబడి ఉన్నావు, పట్టబడి ఉన్నావు. నువ్వేమనుకుంటావు, తనలాగానే ఎక్కువ సంపాదించాలా, ఎక్కువ ఇది చేయాలని వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. ఎవరు? నీ ఫ్రెండ్స్ కానీ, నీ రిలేటివ్స్ కానీ,
ఒక స్ట్రేంజర్ కూడా అంట ఫస్ట్ దాంట్లో అంటున్నాడు కదా, పరుని చేతిలో అని కూడా అంటున్నారు. పరుని చేతిలో కూడా కావచ్చు అంట. నువ్వేమనుకుంటావు, ఏదో ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్తారు నీకు, మేడం దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీ మనీ అనేది 10 times 20 times ఇంక్రీజ్ అయిపోతుంది, ఈ యాప్ లో ఈ గేమ్ ఆడండి బాగుంటది, ఈ గేమ్ ఆడుతూ కూడా మీరు మనీ సంపాదించవచ్చు అంటే. మెయిన్ గా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారంటే, ఎవరికైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మనీకి అట్రాక్ట్ అయ్యి నిన్ను కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో నువ్వు ఆల్రెడీ చిక్కి ఉన్నావు, దాంట్లో నుంచి నువ్వు విడుదల కావాలంట, దాంట్లోకించి నువ్వు విడుదల కావాలి. ఆల్రెడీ ఈ మైండ్ మనలో చాలా మంది ఎవరో ఒకరు మనకు ఫోన్ కాల్స్ వస్తాయి, మేడం ఈ లోన్ తీసుకోండి, ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి అని మన మైండ్ అనేది వాళ్ళు పొల్యూట్ చేస్తూనే ఉంటారు. అంటే మనం ఏమనుకుంటాము, నేను బ్యాంక్ లో 7% 8% ఇంట్రెస్ట్ పెట్టే బదులు దీంట్లోనే పెడితే ఓకే కదా అంటే, నువ్వు అది ఆలోచించకుండా అది కరెక్టో రాంగో అని తెలుసుకోకుండా, దేవుని ఒక జ్ఞానం లేకుండా, దేవుని దగ్గర కూడా నువ్వు అడగకుండా, నువ్వు నీ యొక్క తలంపు, నీ యొక్క స్ట్రేంజర్ ఒక పరుని తలంపు పెట్టుకొని, లేకపోతే నీ యొక్క ఫ్రెండ్ ఒక తలంపు పెట్టుకొని నువ్వు అడిగితే అయినా మోసపోతుందని తెలిసి కూడా నేను ఒక్కొక్కసారి ఆ ఊబిలో నీకు తోసేస్తాడంట. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే, గుజరాత్ లో ఒక చిన్న ప్రాంతం, చిన్న విలేజ్ అన్నమాట. దాంట్లో ఏమైందంటే, ఒక పర్సన్ రష్యాకి వెళ్ళి రష్యా వాళ్ళతోని స్నేహం చేసి ఇక్కడికి వచ్చి ఆయన ఒక స్కామ్ అనేది చేసిందనమాట. గుజరాత్ లో ఒక చిన్న విలేజ్ లో క్రికెట్ ఆడిపించడం మొదలు పెట్టిందంట. చిన్న అంటే ఒక టీనేజెస్ అనుకోవచ్చు, ఒక 22 టీనేజ్ కాకుండా ఒక 30 బిలో వాళ్ళతోని క్రికెట్ ఆడడము మొదలు పెట్టిందంట. అది ఎట్లా అంటే ఒక రియల్ గానే ఉంటది, అదంతా రియల్ సెటప్ లాగానే ఉంటది, కానీ ఒక టెంట్ లోపల ఇవన్నీ ఏర్పాటు చేసిందంట. ఇది ఏంటంటే బెట్టింగ్ స్కామ్ లాగా అయిపోయిందంట. బెట్టింగ్ స్కామ్ లాగా అయిపోయి ఇదంతా కమెంటరీ ఏదైతే ఉందో అది కూడా రియలేనంట. అన్ని రియల్ గా సెట్ చేసి పెట్టేసిందంట. కానీ ఇదంతా ఆపరేట్ చేసేది ఇంకొకడు ఏమో రష్యాలో ఉంటాడంట. ఇదంతా పెద్ద స్కామ్ అయిపోయింది. ఎవరికి కూడా తెలియదు, గుజరాత్ అనే ఒక చిన్న ఊర్లో ఒక విలేజ్ లో ఇంత ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. అది ఒకటే ఒక వ్యక్తి, మిగతా వాళ్ళందరు బయటోళ్ళు. ఎవరైతే ఆ క్రికెట్ ఆడుతున్నారో ఆ క్రికెట్ ఆడే వ్యక్తులు కూడా తెలియదంట. వాళ్ళు ఎందుకు ఆడుతున్నారంటే, నాకు రోజుకి 400 వస్తాయి, ఇది ఆడుతూ వస్తుంది అని నేను ఆడుతున్నాను అని వాళ్ళతో అంటారంట. వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఆ ఊబిలో చిక్కుకున్నారు అని, వాళ్ళకు కూడా ఐడియా లేదు. కానీ వాళ్ళు కూడా ఆ పాపంలోకి పడిపోయిండ్రు. ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి అడిగితే, ఎవరైతే ఆ కానిస్టేబుల్ కి ఒక ఆయనకు డౌట్ వచ్చిందంట, ఏంటిది అని. అది చూస్తే చిన్న స్కామ్ కాదు, ఒక పెద్ద స్కామ్ అంట. బెట్టింగ్ అనే ఒక పెద్ద స్కామ్ లో వాళ్ళు చిక్కుకున్నారంట. సో వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఆ బెట్టింగ్ ఆడితే దాని మీద అడిగితే, నేను ఆరాంసే ఇంట్లో కూర్చొని ఒక ఇల్యూజన్ అనేది వేసేసి, ఈయన పర్టికులర్ ఈయన 6 కొడితే నాకు 500 కాస్త 2,000 అయిపోతుంది, 4x నా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది అని ఒక చిన్న ఏమంటారు గ్రీడీనెస్ మనలో పెరిగిపోయి ఆ సిన్ అనేది మనము కమిట్ చేసేస్తాం. ఏంటంటే ఆ బెట్టింగ్ ద్వారా నేను ఏం చేయకపోయినా నా చేతులు కాలు కదిలించకపోయినా కానీ నాకు డబ్బులు వస్తున్నాయని ఒక చిన్న గ్రీడీనెస్ మనలో పెరిగిపోతాయి అంట. ఆ ఊబిలో నువ్వు ఆల్రెడీ చిక్కి ఉన్నావు అంటున్నంట, పట్టబడి ఉన్నావు. దేవుడు ఎన్నో ఏళ్ల క్రితం ఇవన్నీ చెప్పిండు, ఇవన్నీ రాబోతున్నాయి, నువ్వు క్లియర్ గా ఉండాలా, నువ్వు కరెక్ట్ మార్గంలో ఉండాలా అని ఎప్పుడో మనకి రాసి పెట్టేసిండంట. మళ్ళీ రెండో అధ్యాయంలో మనకు ఆల్రెడీ మనకి వార్నింగ్ ఇస్తుండు. వార్నింగ్ అనేది ఈ సిచ్యువేషన్ లో ఎట్లా మాట్లాడాలి, ఎంత నీ నోటి మాట వలన ఎట్లా వాళ్ళు ప్రేరేపణ అవుతారు, నీ నోటి మాట వలన నీ సిగ్నేచర్ వలన ఎట్లా నువ్వు మోసపోతావు, ఎవరికైనా షూరిటీ ఇస్తే నువ్వు ఎట్లా మోసపోతావు అని ఆల్రెడీ నీకు రాసబడి ఆల్రెడీ నీకు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ రాసిండ్రు. కానీ నువ్వు అది చూడలే. ఇప్పటికైనా మనం చూసి మనం నేర్చుకోవాలంట. 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటుందంటే, నా కుమారుడా నీ
చెలికాని చేత చిక్కుబడితివి. ఫస్ట్ ఏమంటుండు పైన చిక్కుబడి ఉన్నావు, మళ్ళీ ఇక్కడ ఏమంటుండు చిక్కుబడితివి అంటుండు. మళ్ళీ దేవుడు నా కుమారుడా అని వర్ణిస్తుండు. అంటే ఇది ఎంత డేంజర్, ఎంత మంది ప్రాణాలు కోల్పోయిండొచ్చు దీనివల్ల. ఎందుకంటే వాళ్ళు మమ్మీ డాడీ మనకి అమౌంట్ ఏమంటే వేసిస్తారు, మనం ఏం చేస్తాము వాళ్ళ అమౌంట్ అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాంటి యాప్స్ కి గురి అయ్యి లాస్ట్ కి చాలా మంది సూసైడ్ కూడా కమిట్ చేసుకుంటుండ్రంట. దీనివల్ల పెద్ద మాఫియా లాగా అయిపోతుందంట. సో ఇదేంది, దేవుడి మళ్ళా మనకి ప్రేరేపిస్తుండు, మళ్ళా మనని నా కుమారుడా అని అంటుండు. దేవుడు మళ్ళా అంటుండు, నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి. ఆల్రెడీ నువ్వు ఆ ట్రాప్ లో ఉన్నావు, ఆల్రెడీ నువ్వు నీ చెలికాని చేతిలో ఉన్నావు. దాన్ని ఎట్లా నువ్వు ధైర్యంగా నీ దగ్గర జ్ఞానం ఉండకపోవచ్చు, నీ దగ్గర జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు నీకు అక్కడ నుంచి ఎట్లా నీకు ఎట్లా బయటపడాలో తెలియనప్పుడు నువ్వు ఎవరిని అడగాలంట, దేవుణ్ణి అడగాల. చిక్కుబడితివి అంటే నువ్వు ఆల్రెడీ ఆ ట్రాప్ లో ఉన్నావు కాబట్టి, దేవుడా నాకు ఈ ట్రాప్ లకించి నీకు ఎట్లా బయటపడాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఆల్రెడీ భ్రమలో ఉండిపోయినా కదా దేవుడా, నేను ఆల్రెడీ నమ్మి నేను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసిన, నా వైఫ్ కి చెప్పలేదు, నా హస్బెండ్ కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, నేను అంత మంచిగా అయిన తర్వాత చెప్తామనుకున్నా. దేవుడా నా ఫ్రెండ్ మాట విన్నా, నేను నా నేబర్స్ మాట విన్నా, లేకపోతే నా ఆఫీస్ కొలీగ్ మాట విన్నా. ఎందుకంటే అమౌంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యూచర్ లో సేవింగ్స్ చేద్దాం అనుకున్నాను అంటావు. కానీ ఇదంతా చేసే ముందు నువ్వు దేవుని అడగలేవు, ఇది కరెక్టో రాంగో అని నువ్వు దేవుని అసలు అడగలేదు. ఎవరిని నమ్మినావు నువ్వు? నీ ఫ్రెండ్ని నమ్మినావు, నీ యాప్ అదే ఫోన్ లో ఉన్న యాప్ నమ్మినావు, నీ ఫ్రెండ్ని నమ్మినావు, ఎవరైతే ఆ యూట్యూబ్ లో నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండో ఆయన నమ్మినావు. కానీ నీ దేవుడైన యెహోవా అని ఒక్కసారైనా అడిగినవని నువ్వు ప్రశ్నించుకోవాలి. లేదైనా పర్వాలేదు, ఏమంటుండు చిక్కుబడి ఉన్నావు, చిక్కుబడితివే అని అంటుండు. కాబట్టి నువ్వు ఆల్రెడీ ఆ ఊబిలో ఉన్నావు కాబట్టి నీకు ఒకవేళ జ్ఞానం కొదువైతే ఎవరిని అడగాలంట, దేవుణ్ణి అడగాలంట, యేసు ప్రభుని అడగాలంట. యాకోబు రాసిన పత్రిక, యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము, యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము. ఇలా ఏమంటుండంటే దేవుడు, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న యొడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. దేవుడు ఎంత 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 క్లియర్ గా చెప్తున్నా చూడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యొడల మనం ఎవరిని అడగాలంట, దేవుణ్ణి అడగాల. దేవుడా నేను ఈ పని చేస్తున్నా, ఈ టైంలో చేస్తున్నా, ఇది కరెక్టా రాంగా నువ్వే నాకు తెలియపరచు. దీంట్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ పర్టికులర్ SIP నేను తీసుకోవాలనుకుంటున్నా, లేదా పర్టికులర్ పోస్ట్ ఆఫీస్ లో ఈ ప్లాన్ ఉంది తీసుకోవాలనుకుంటున్నా, SIP లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, మ్యూచువల్ ఫండ్స్ లో పెడదాం అనుకుంటున్నా. ఇదన్నీ నువ్వు చూసుకోవాలా, దేంట్లో ఇది కరెక్ట్ ఉంది, ఏది రాంగ్ ఉంది నువ్వు దేవుని అడగాల. దానికి కూడా పర్టికులర్ దానికి కూడా మ్యూచువల్ ఫండ్స్ అనే దానికి SIP దానికి కూడా ఒక సపరేట్ టీమ్ అని ఉంటది, దానికి కూడా హెడ్ అనేది ఉంటారు. వాళ్ళు ఎవ్రీ నవ్ అండ్ దెన్ దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ దాన్ని మ్యూచువల్ ఫండ్ అనే దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నువ్వు కనుక్కోవాలి. కానీ ఎవరు ఏం తెలియని స్ట్రేంజర్ ని నువ్వు నమ్మి దాంట్లో ఇన్వెస్ట్ చేసిస్తే, ఆ స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తే నువ్వు లాస్ట్ కి ఏమైపోతావు అని నువ్వు గుర్తించుకోవాలి. ఎందుకంటే నీ ప్రాక్టికల్ లైఫ్ లో నీ వైఫ్ ఉంది, నీ పక్కన నీ పిల్లలు ఉన్నారు, మీ మమ్మీ డాడీ ఉన్నారు. లాస్ట్ కి వాళ్ళకి నువ్వు సమాధానం ఇచ్చుకోవాలా. ప్రాక్టికల్ లైఫ్ గురించి కూడా దేవుడి ఇక్కడ మాట్లాడుతుండు కదా, సిగ్నేచర్ గురించి మాట్లాడుతుండు, నీ షూరిటీ గురించి మాట్లాడుతుండు, నువ్వు పెట్టే అమౌంట్ గురించి మాట్లాడుతుండు. నువ్వు జ్ఞానం లేకపోతే నన్ను అడుగు అంటుండు. జ్ఞానం పొదువైతే నన్ను అడుగు, నేను నీకు ఇస్తానంటున్నారు. దేవుని దగ్గర అడుగు, దేవుడా ఇది కరెక్టా, ఇది రాంగా, 10x 20x అమౌంట్ ఇస్తానంటుంది. అట్లా అంటే
లోకంలో అందరూ రిచ్ పర్సన్స్ ఉంటున్నాండి, ఎంతమంది ఇది లేకపోతుండే. అట్లా బెట్టింగ్ చేసి పైకి రావాలంటే ఎంతో మంది ఇది అవుతుండే. కానీ చాలా మంది వాళ్ళ లవ్డ్ వన్స్ ని కోల్పోతుండ్రు, చెప్పుకోలేకపోతుండ్రు బాధ. మమ్మీ నేను దీంట్లో ఇన్వెస్ట్ చేసి నేను లాస్ అయిపోయినా, నేను చూపించుకోలేకపోతున్నా నా మొహం అని ఒక లెటర్ రాసి చనిపోతుందంట. ఆ ఒక దాంట్లో నువ్వు ఆ ఒక స్కామ్ లో నువ్వు పడకూడదంట. మళ్ళా మనము చిక్కుపడితివి అని అంటుండు. చిక్కుపడితివి అంటే నువ్వు ఆల్రెడీ దాంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట. 3వ వచనం మళ్ళా ఒకసారి చదవండి. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుపడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని. నీవు త్వరపడి అంటే ఫాస్ట్, క్విక్గా నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చెయ్యము అంటుండు. బలవంతము చెయ్యము. ఫస్ట్ ఇంకొక పాయింట్ ఏం మాట్లాడుతాను, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని అంటే ఫాస్ట్ గా, ఎంత ఫాస్ట్ గా నువ్వు చేయగలిగితే అంత ఫాస్ట్ గా చేయమంటుండు. అంటే స్టార్టింగ్ లో ఒక దానికి నువ్వు స్టార్టింగ్ లోనే నువ్వు అది తప్పు అని తెలుసుకొని నువ్వు దాంట్లోకించి వచ్చేస్తే కరెక్టా, లేకపోతే ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు తప్పు అని తెలిసి కూడా చేస్తే అది తప్ప. స్టార్టింగ్ లో నీకు తప్పు అని తెలుసు, ఇది రాంగ్ అని తెలుసు, నువ్వు ఆల్రెడీ దాంట్లో ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్ గా దాంట్లోకించి వచ్చేస్తే అది కరెక్ట్ అని నువ్వు దానికి నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. దేవుడు అదే అంటుండు, నువ్వు త్వరపడి వెళ్ళుము, నువ్వు త్వరగా వెళ్ళుము, బీ క్విక్, బీ ఫాస్ట్ అని అంటుండు. అండ్ ఎట్లా బతింలో ఆడుకోవాలని దేవుడు ఎట్లా అంటుండంటే నీ చెలికానిని బలవంతము చేయము అంటుండు. అంటారు వాళ్ళు. ఏమంటారు తెలుసా, నేను అరే ఒక 10 రూపీసే కదా లాస్ అయింది, ఒక 1 lakh కదా లాస్ అయింది, ఇంకో 2 lakhs ఇన్వెస్ట్ చేయి, డబ్బులు అయిపోతుంది, 2 lakhs 5 lakhs వచ్చేస్తుంది నీకు, 4 lakhs వచ్చేస్తుంది నీకు అని అంటారు. 1 lakh కదా పోయింది నీది అని నిన్ను వాళ్ళు నీ మైండ్ మళ్ళీ డైవర్ట్ చేయాలనుకుంటారు. 1 lakh కదా లాస్ అయింది, నాకు కూడా 1.5 lakhs లాస్ అయింది, కానీ లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా, నాకు 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, అంటే దీంట్లోకి 8.5 lakhs నాకు లాభం వచ్చింది కదా అంటారు. ఇట్లా నేను మ్యానిపులేట్ చేయాలని చూస్తారు. కానీ నీ ఒక్కసారి నువ్వు దీంట్లో పడిపోయిన తర్వాత నిన్ను త్వరగా ఏమంటుండు, వెళ్ళుము అని అంటుండు, విడిచిపెట్టమని వారిని బతింలాడు, బలవంతము చెయ్యము అంటుండు. వాళ్ళని బలవంతం చేసి దాంట్లోకించి నువ్వు విడిపించుకోవాలంట, దాంట్లోకించి నువ్వు వచ్చేసేయాల. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నువ్వు వచ్చేయాలంట. అండ్ వాళ్ళు నిన్ను పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు, ఇది కరెక్ట్, ఇది కాదు అని. ఇది వాళ్ళు నేను పోర్ట్రే చేస్తూనే ఉంటారు, లేకపోతే నేను బలవంతం చేస్తూనే ఉంటారు. ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేయి, ఇట్లా అయింది అట్లా అయిందని నిన్ను వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ కి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. కానీ ఒక్కసారి నువ్వు మిస్టేక్ అయింది అని తెలుసుకొని దేవుని దగ్గర నువ్వు మొదలు పెడితే దేవుడు క్షమించే గుణం ఉంది దేవుని దగ్గర. మళ్ళా నువ్వు 1 lakh ఒకవేళ నువ్వు 1 lakh పోయినా గానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పు, ఇట్లా అయింది సిచ్యువేషన్, నేను కోల్పోయినా, ఇంత అమౌంట్ కోల్పోయినా, కానీ నేను తెలుసుకొని ఈ తప్పు మళ్ళీ నేను చెయ్యను అని నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చెప్పేసి, ఇట్లా సిచ్యువేషన్ అయింది, నేను మళ్ళొకసారి ఈ ఒక మిస్టేక్ నేను కమిట్ చేయను, దేవుని దగ్గర చెప్పు. దేవుడా, నేను తెలిసి తెలియక నేను పాపం చేసిన, నేను ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా నేను ఆ ఊబిలో పడిపోయినా, ఎందుకంటే ఆ మనిషి అంత నా మైండ్ డిస్టర్బ్ చేసిండు, అందుకే నేను దాంట్లో పడిపోయినా, నేను అందులో మునిగిపోయినా, కానీ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి ఆలోచించిన, ఒక 1 lakh ఎక్స్ట్రా వస్తే నేను మా పాపని ఇంకో మంచి స్కూల్లో పెడదాం అనుకున్నా, లేకపోతే మా మమ్మీ డాడీకి మంచిగా ఇల్లు కొనిపేద్దాం అనుకున్నా. అది నీ ప్లాన్, నీ పాజిటివ్నెస్ నీకు ఉంటది. కానీ వేరే వాళ్ళు నిన్ను ఎంత నెగటివిటీ వాళ్ళలో ఉండి నీకు అలా ప్రేరేపిస్తారో నీ మైండ్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటదంట. వాళ్ళు మనం ఎప్పుడైనా గానీ కీడు చేయకుండా మనము మేలు చేయగలగాలి. ఎవరికైనా కీడు చేయొద్దంట, ఎప్పుడైనా గానీ మనం మేలు చేయాల.
ఎవరైనా దీంట్లో చిక్కుకొని ఉంటే, ఇలాంటి బాధలో చిక్కుకొని ఉంటే, ఇలాంటి సమస్యలో చిక్కుకొని ఉంటే, మనము ఫస్ట్ వాళ్ళకి ఒక అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి ఓదార్పు అనేది ఇవ్వాలి అంట. యెషయా 1:17 ఏమని అంటాడంటే, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. ఏమంటాడంటే కీడు చేయుట మానుడి. అది మనము వాళ్ళకి మెల్లమెల్లగా ఒక్కటేసారి చెప్తే ఎవరికైనా అర్థం కాదు. ఇన్స్టెడ్ నేను నీ మైండ్ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయాలని చూస్తారు. కానీ మనము దేవుడు ఏమని ఇక్కడ మాట్లాడుతుందంటే, బలవంతము చెయ్యుము అంటే వాళ్ళు కీడు చేయాలని మనకి వాళ్ళు మానరు, కానీ మనము ఇన్స్టెడ్ వాళ్ళకి మనము మేలు చేయుట నేర్చుకుని వాళ్ళకి నేర్పాలంట. అలాగా బలవంతము చేయాలంట వాళ్ళకి. వాళ్ళు ఆ కీడు చేసే తత్వం వాళ్ళలో పోదంట. కీడు చేసే తత్వము వాళ్ళలో పోదు. ఎందుకంటే ఆ ఊబిలో ఆల్రెడీ పడిపోయిండు, ఈ లోకపు ఊబిలో ఆల్రెడీ పడిపోయిండు. ప్రాక్టికల్ లైఫ్ లో జీవించాలంటే, లగ్జరీస్ లైఫ్ కావాలంటే నేను దీంట్లోనే ఉండాలి అని అనుకొని వాళ్ళు దాంట్లోనే ఉండుతారు. సో మనము వాళ్ళని బతింలాడించుకొని మనం తప్పించుకోవాలంట దాంట్లోకి. కింద మనం ఒకసారి చూడండి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చెయ్యుము, ఇలాగ చేసి తప్పించుకొనుము అంటుండు. ఇలాగ చేసి తప్పించుకొనుము అని దేవుడు అంటుండు. ఇలాగ చేసి మనము తప్పించుకోవాలని. ఇలాగా అంటే ఇది ఈ ఒక్క సొల్యూషన్ నీకు ఉంది. నీకు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చేసింది. ఆ ట్రాప్ లో నువ్వు పడకుండా ముందే జాగ్రత్త పడి నువ్వు తెలుసుకోవాలా. దేవుడు నాకు జ్ఞానమే అని అడుగుతాం. జ్ఞానం ఆల్రెడీ దేవుడు మనకి ఇస్తాడు. మనం దేవుడిలో ఉన్నప్పుడు మనకి దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు ఆల్రెడీ నీకు క్వశ్చన్ పేపర్ ముందే ఉంటది, ఆన్సర్ షీట్ కూడా నీకు ముందే ఉంటది. దేవుడు మనకి నువ్వు దాన్ని కనిపెట్టాలంట. నువ్వు ఆల్రెడీ దీన్ని కనిపెట్టాలంట. ఎలాగంటే మనం ఫస్ట్ 4 వచనాలు క్లియర్ గా మనకి గమనిస్తే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఏమని ఫస్ట్ ఏమంటుండు? పూటబడిన యొడల అంటుండు. నెక్స్ట్ ఏమంటుండు? చిక్కుబడి ఉన్నావు అంటుండు. నెక్స్ట్ ఏమంటుండు? అదే వచనంలో పట్టబడి ఉన్నావు. ఫస్ట్ పూటబడిన యొడల, చిక్కుబడి ఉన్నావు, పట్టబడి ఉన్నావు. మళ్ళీ లాస్ట్ కి మనకి ఏమంటుండు? చిక్కుబడితివి అని అంటుండు. లాస్ట్ కి ఇంకా ఇదే చిక్కుబడితివి అని అంటుండు. దాని తర్వాత దాంట్లోనే నీకు ఆన్సర్ ఉంది. ఏమని ఆన్సర్ ఉందంటే విడిచిపెట్టమని. ఇంకొకటి ఏంటంటే బలవంతము చెయ్యుము, తప్పించుకొనుము. ఈ వర్డ్స్ కూడా నువ్వు గమనించాల. ఏమి? విడిచిపెట్టుమని, బలవంతము చెయ్యుము, తప్పించుకొనుము. దీంట్లోనే క్వశ్చన్ ఉంది, దీంట్లోనే నీకు ఆన్సర్ ఉంది. దేవుడా నాకు జ్ఞానం ప్రసాదించు, నేను అర్థం చేసుకోవాలా అంటే ఈ వచనాలనే దేవుడు నీకు ఆల్రెడీ నేను నేర్పించేస్తుండు. బలవంతము చెయ్యుము, తప్పించుకొనుము అని దేవుడు విడిచిపెట్టుము అని నీకు ఇంత క్లియర్ గా చెప్తున్నాడు. 4వ వచనంలో నువ్వు చూసుకుంటే, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. ఫస్ట్ అనుకుంటావు మనం ఇక్కడ ఒక 3వ వచనంలో చూసుకుంటే బలవంతము అంటే ఫస్ట్ టైంలో ఆయన విన్నాడు, సెకండ్ టైంలో కూడా విన్నాడు, థర్డ్ టైంలో కూడా విన్నాడు, ఎన్నో సార్లునే ఆయన విన్నాడు. ఎంతవరకు నువ్వు ప్రయత్నించాలంట? నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనా రానియకూడదంట. మెలకువతోని, నాకు అర్థమైన లాంగ్వేజ్ లో అయితే మెలకువతోని ఉండి మనము విజయం పొందాలంట. దాంట్లోకించి మనము ఏం చేయాలా? తప్పించుకోలేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక క్వశ్చన్ లోనే నీకు ఆల్రెడీ ఆన్సర్ ఉంటదంట. దేవుడు ఆల్రెడీ చిక్కుపడితివి అంటే ఆ వచనంలోనే దేవుడు ఏమంటున్నాడు? తప్పించుకొనుము అంటున్నాడు. సో ఇందాక మనము బలవంతము చేయాలంట. మనకి కండ్లకి మనము ఎట్లా ఉండాలంటే స్టే అవేక్ అంటారు కదా, మెలకువతోని ఉండుము అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. మెలకువతోని ఉండాలంట, కాషియస్ గా ఉండాలంట. కాషియస్ గా మనము
దాన్ని కనిపెడుతూనే ఉండాలా. ఒక్కొక్కసారి ఏ సిచ్యువేషన్స్ మనకు ఎట్లా అయిపోతుంది అంటే మనము అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదే, నేను ఏం తప్పు చేయలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, అన్ని చేసిండ్రు, అంతే, ఏం లేదు. కానీ లాస్ట్ కి చూస్తే అన్ని చెక్ చేస్తే ఆ సిగ్నేచర్ ఒకటి నీదే ఉంటది. చేసిన పాపం ఎవరో ఒకరు ఇది చేసేస్తారు. కానీ లాస్ట్ కి నువ్వు తెలిసి తెలియక అయ్యో ఎవరు వాళ్ళ సిగ్నేచర్ ఏం కాదులే, ఒక సిగ్నేచరే అని ఉట్టి పెట్టేసి నేను మిగతాదంతా చూసుకుంటానంటే ఆ పర్సన్ ని నమ్మి నువ్వు పెట్టేసావు సిగ్నేచర్. లాస్ట్ కి ఏమైతుంది, ఆ పర్సన్ బ్లేమ్ కాడు, ఆ బ్యాంకర్స్ కి ఆ బ్యాంక్ వాళ్ళ దాంట్లో నువ్వు కనిపించవు. ఎవరైతే సిగ్నేచర్ పెట్టినారో వాళ్ళే ఆ బ్యాంక్ వాళ్ళకి కనిపిస్తారు. ఎందుకంటే షూరిటీ నువ్వే ఇచ్చినావు కదా, ఆ పర్సన్ పేరు ఉంది కదా, అవి వాళ్ళనే పట్టుకుంటారు. సో ఒక్కొక్కసారి మీకు కూడా అనిపిస్తుండొచ్చు నేను ఏం మిస్టేకే కమిట్ చేయలే, వాళ్ళే చేసుకున్న, వాళ్ళే ఇచ్చేసేసిండ్రు, వాళ్ళే అమౌంట్ తీసుకున్నారు, కానీ లాస్ట్ కి నీ పేరు ఉంది అక్కడ. సో నువ్వు లాస్ట్ కి నువ్వు బ్లేమ్ అవుతున్నావు ఇక్కడ. సో దేవుడు నీకు ఆల్రెడీ నీకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. నీకు డ్యామేజ్ కాకుండా ముందే దేవుడు ఏమంటుండో మెలకువతో నుండి బలవంతము చేసి దాంట్లోకించి తప్పించుకోమంటుండు. మెలకువతో ఉండాలంట, బలవంతము చేసి తప్పించుకోవాలంట. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ ఓబిలో చిక్కి ఉన్నావు అని అంటుండు. చిక్కుబడితివి అని అంటుండు. సో నువ్వు అంత కాషియస్ గా నువ్వు ఉండాలంట. 5వ వచనంలో మళ్ళీ ఏమంటుండంటే దేవుడు, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. ఇక్కడ మనకి మరొక విషయము మనం గమనించవచ్చు. దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేస్తుంది. దేని ద్వారా? ఒక లేడీ అంటే ఒక అనిమల్, లేడీ అంటే ఒక అనిమలే కదా, ఒక డియర్, పక్షి, బర్డ్. చూడండి ఆ హంట నుండి వీళ్ళిద్దరు ఎట్లా తప్పించుకుంటారో, ఎంత కాషియస్ గా ఉంటారో అట్లా మనము తప్పించుకోవాలంట. వేటకాని చేతి నుండి లేడీ ఎట్లా తప్పించుకుంటదో, పక్షి ఎట్లా తప్పించుకుంటదో, నువ్వు అట్లా ఆ ట్రాప్ నుంచి నువ్వు తప్పించుకోవాలంట. ఆ జ్ఞానము ఇవ్వమని దేవుని దగ్గర నువ్వు బతిమలాడుకోవాలంట, వేడుకోవాలా. మీరు అనుకోవచ్చు దేవుడి సింప్లిఫై చేసి చెప్పవచ్చు కదా, 4 వచనాలు దేవుడు మనని క్లియర్ గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి దేవుడు క్లియర్ గా మనకి ఒక చిన్న దాన్ని నువ్వు జాగ్రత్త పడుము, ఇలా చేయకుము, జాగ్రత్త వహించుము అని దేవుడు ఈ 4 వచనాలు క్లియర్ చేసి ఒక చిన్న వచనంగా మనకి చెప్పవచ్చు కదా. కానీ ఎంత గొప్ప దేవుడు అంటే ఒక్కొక్క చిన్న విషయాన్ని వర్ణించి నీకు చెప్తుండు. ఒక పక్షి ద్వారా నీకు ఒక సొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది. పక్షి తప్పించుకోగలిగినప్పుడు, ఒక జంతువు తప్పించుకోగలిగినప్పుడు ఒక మనిషి తప్పించుకోలేదా? ఒక్క నిమిషం నువ్వే ఆలోచించు. పక్షికి అంత మైండ్ దేవుడు ఇచ్చినప్పుడు, ఆ జంతువుకి ఇచ్చినప్పుడు మైండ్ నీకు ఇయ్యాడా దేవుడు? ఒకవేళ నీకు అది కొద్దువుగా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, అడుగు నేను ఇస్తానని అంటున్నాడు కదా. సో నువ్వు అడగాల. స్టార్టింగ్ లో నీకు అది తప్పు అని తెలిసినప్పుడు ముందే నువ్వు అడిగి దాంట్లోకించి తప్పించుకోవాలి. దాంట్లో మనము చిక్కకూడదు అంట. తప్పించుకోవాలి. మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న దాన్నే దేవుడు గుర్తించి మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేస్తుండు. ఒక చిన్న పక్షి రూపంలో, ఒక జంతువు రూపంలో నీకు ఒక ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేస్తుందంట. 6వ వచనంలో నువ్వు చూసుకుంటే ఏమంటుండంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అంటుండు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఫస్ట్ మనని ఒక జంతువుతోని మనకు ఒక పాఠం అనేది నేర్పించిండు. ఒక పక్షితోనే మనకి ఒక పాఠం అనేది నేర్పించిండు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, చీమ అనేది ఒక చిన్న ప్రాణి, చీమ అనేది చాలా చిన్న ప్రాణి, ఆ ప్రాణి ద్వారా ఎట్లా నీ జీవితంలో ఇంకెంత నేర్చుకుంటావని ఒక 3-4 వర్సెస్ లో ఉంటది మనకి. నువ్వు అనుకోవచ్చు, సరే జింక అంటే
అనుకోవచ్చు, పక్షి అంటే అనుకోవచ్చు. చీమ ద్వారా నేను ఏం నేర్చుకోవాలా దేవుడా, ఒక చిన్న డ్రాపే కదా అదే అనుకోవచ్చు. కానీ ఎంత కంపారిజన్ చేస్తుందంటే మీరు చూసుకోవచ్చు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకి వెళ్ళుము అంటుండు. అనుకోవచ్చు నేను ఎంత పెద్దగా ఉన్నా కదా, నేను చీమలతోని దేవుడు ఎందుకు అబ్జర్వ్ చేయమంటుండో, ఎందుకు అక్కడ పోయి చూడమంటుండో అని అనుకోవచ్చును. కింద మనం చూడొచ్చు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటుండు. చూడండి, చీమల దగ్గరికి వెళ్ళుము, వాడి నడతలు చూసి మనం ఏం తెచ్చుకోవాలంట, జ్ఞానం తెచ్చుకోవాలంట. వాడి నడతలు చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాలంట. ఒక చిన్న ప్రాణి అయినా కానీ మనము మన దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేదంట. చిన్న ప్రాణి అయినా కానీ దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేనప్పుడు దేవుడు నిన్ను ఎంతో గొప్పగా ఈ లోకానికి సృష్టించిండు. నీకు అన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలా అనే ఒక ప్రశ్న నువ్వు వేసుకోవాలన్నమాట. ఒక చిన్న ప్రాణియే జ్ఞానము తెచ్చుకొని జీవిస్తున్నప్పుడు, జ్ఞానం దానికి ఎవ్వరు లేరు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి ఎవ్వరు లేరు చెప్పాలంటే. కానీ అది జ్ఞానము తెచ్చుకొని జీవిస్తుందంట, దానికి ఎవరు లేరు చెప్పడానికి. కింద మనం చూసుకోవచ్చు, అవి 7వ వచనం మనము ఒకసారి చదువుదాము. వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, దానికి ఏముందంట, జ్ఞానం ఉందంట. జ్ఞానం ఉంది కానీ ఎవరెవరు లేరంట, వాటికి న్యాయాధిపతి లేడంట, విచారణకర్త లేడంట, అధిపతి కూడా లేడంట. మనకి మన జీవితంలో మన ప్రాక్టికల్ లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే మనకి సపోజ్ మన ఆఫీస్ లోనే అనుకోవచ్చు, మనకు ఒక టీమ్ లీడర్ ఉండాలా, మేనేజర్ ఉండాలా, లేకపోతే మన టీచర్లు ఉండాలా, లేకపోతే మన మమ్మీ డాడీ ఉండాలా కరెక్ట్ చేయడానికి, ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని చెప్పడానికి. కానీ చీమలకు వాళ్ళు ఎవ్వరు లేరంట. ఒక అధిపతి, కింగ్స్ లేరంట, ఆఫీసర్స్ లేరంట, టీమ్ లీడ్ ఎవ్వరు లేరంట. కానీ అది ఎవరి మీద నమ్మకం పెట్టిందని మీరు ఒకసారి ఆలోచించండి. తనని ఎవరు సృష్టించిండో ఆయన మీద అది నమ్మకం పెట్టింది. ఆ చిన్న ప్రాణి, ఆ చీమ ఒక చుక్క అంతనే, ఒక ఇంకు చుక్క అంతనే, ఇట్లా ఆ చుక్క అంత ప్రాణి, చిన్న ప్రాణి, అది దేవుని దగ్గర దేవుడే నన్ను రక్షిస్తాడు అని నమ్మకం ఉంచినప్పుడు, అంత జ్ఞానం దేవుడు తనకి ఇచ్చినప్పుడు నువ్వు కూడా తెలుసుకోవాలంట. కొన్నిసార్లు మనము మన మనిషి జీవితంలో మన మనుషుల మీదనే ఆధారపడతాం, చాలా సార్లు, కొన్నిసార్లు కూడా కాదు, 90 to 95% మన లైఫ్ మొత్తము వేరే మనుషుల మీద లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీదనే మనము ఆధారపడతాం. ఈ పర్టికులర్ పర్సన్ ఇలా చెప్పింది కాబట్టి నేను ఇట్లనే చేశాను, నా ఒక పర్స్పెక్టివ్ మార్చుకోను, నా తలంపులు మార్చుకోను అని అంటారు. కానీ ఇక్కడ మన మనుషుల మీద ఆధారపడి ఉండడం కంటే ఎవరి మీద ఆధారపడి ఉండాలంట, మన సృష్టికర్త అయిన యేసు మీద ఆధారపడి ఉండాల. ఒక చిన్న ప్రాణియే ఆధారపడినప్పుడు మనం ఎంత అని ఆలోచించుకోవాలంట. కీర్తనలు 118వ అధ్యాయము 188వ వచనము. అందులో ఏమని అంటున్నంటే, ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను నేను. ఇట్ వాస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్. మన చదువుతానండి. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనని ఇక్కడ మనం క్లియర్ గా గమనించాల. ఎక్కడంటే మన మనిషి అంతా వాళ్ళ నమ్మాల, వీళ్ళ నమ్మాల, వీళ్ళు ఇట్లా చేస్తుంది కాబట్టి నేను కూడా ఇట్లా చేయాలని మనిషి తలంపు ఉంటది. కానీ వాళ్ళందరి తలంపు ఇచ్చేసి వాళ్ళ మీద నమ్మకం తీసేసి మనం ఎవరిని నమ్మాలంట, మనుషులను నమ్ముట కంటే ఎవరిని మనం ఆశ్రయించాలంట, దేవుణ్ణి ఆశ్రయించాల. అప్పుడు మనకి అంటారు, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి దేవుడికి అన్ని చెప్పుకోలేము కదా. ఒక మనిషి అయితే అన్ని చెప్పుకోవచ్చు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నాకు చెప్తాడు, దీంట్లో ఇది చేస్తే ఇది కరెక్ట్ అని నాకు చెప్తాడు. అంటే దేవుడి కన్నా ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నారా? దేవుడి కన్నా పర్ఫెక్ట్ పర్సన్ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకే ముందే దేవుడు అంటుండు కదా, యాకోబు రాసిన పత్రిక 1:5 ఏమంటుండు,
మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాళ్ళని అడుగుమంటుండు, నేను అనుగ్రహిస్తానంటుండు. అడుగుము నేను అనుగ్రహిస్తా అంటుండు. మనము ఒక చిన్న మాట మనము అడగాలంట, దేవుణ్ణి అడగాలంట. మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు, దేవుణ్ణి అడుగుట మేలు. మనకి జ్ఞానము లేకపోయినా, జ్ఞానము కొద్దువ అయినా మనం ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాల. యేసుప్రభా నాకు ఇది కరెక్టా రాంగా, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇది కరెక్టా రాంగా, ఈ పర్టికులర్ పర్సన్ మీద నేను నమ్మకం పెడుతున్నా. ఎవరి మీద నమ్మకం పెట్టాలా? నువ్వు యేసు ప్రభు మీద నువ్వు నమ్మకం పెట్టాలా. యేసు ప్రభుని నువ్వు అడగాలి, ఇది కరెక్టా రాంగా అని. మనం ఇంకొకటి కూడా దీంట్లోకించి మీరు అనుకోవచ్చు, ఈ ఒకటే ఒక పాఠమా చీమల ద్వారా నేర్చుకోవాలా అని అంటే, ఇంకొకటి దాంట్లో కష్టపడే గుణం ఉంటదంట, అండ్ చురుకుతనం ఉంటదంట. దాంట్లో ఎంత ఫాస్ట్ గా పోతుంది ఎప్పుడైనా గమనించండి. అది చాలా ఫాస్ట్ గా పోతుంది, శ్రద్ధ కలిగిపోతుంది. ఏంటంటే ఒక్క చీమ ఎట్లా పోతుందో ఇంకొక చీమలు కూడా అట్లనే ఫాలో అవుతాయి. దాంట్లో శ్రద్ధ కలిగి ఉంటదంట, కష్టపడే గుణం ఉంటదంట, చురుకుతనం ఉంటదంట. మనము కష్టం చేయాలి, ప్రతిఫలము అప్పుడే మనకు వస్తుందంట. మనము ఏం చేయకుండా ఇది వస్తుంది అది అవుతుంది అంటే మనం ఆ మాటను నమ్మొద్దంట. ఇన్స్టెడ్ ఎవరైనా ఆ ట్రాప్ లో పడుతుంటే నువ్వు ముందే వాళ్ళని విడిపించాలంట. ఎందుకు విడిపించాలి? నేను ఎందుకు విడిపించాలా? వాళ్ళ ఊబిలో వాళ్ళని పడిపోనియండి అని అనుకుంటాం కదా. కానీ ఏమని అన్నాడు యెషయా గ్రంథంలో? కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోనుడి అని అన్నాడు. కీడు చేయుట మానాలంట, మనము మేలు చేయుట నేర్చుకోవాలా. మేలు చేయుట మనము నేర్చుకోవాలా. తనకి చెప్పాలా, మనము కరెక్టో రాంగో ఏందని తనకి చెప్పాలంట. మనం నేర్పియాల, అది రాంగ్ అది రైట్ అనేది మనకి నేర్పియాల. దాంట్లో మనం అనుకోవచ్చు, ఎందుకు దేవుడు ఒక చిన్న ప్రాణికి చూపించి మనకి ఇంత నేర్పిస్తున్నాడు? చిన్న ప్రాణియే కదా, చీమ అనేది చిన్న ప్రాణి, జింక అనేది కూడా ఒక చిన్న ప్రాణి మనిషి ముందు, పక్షి అనేది కూడా ఒక చిన్న ప్రాణి మనిషి ముందు. కానీ వీళ్ళకున్న జ్ఞానం మనకి లేదు, కొదువగా ఉంది కదా. మనం అడుగుతలేం. పక్షులను పోషించే దేవుడు మనుషులను పోషించాడని అంటున్నా కదా, కానీ మనుషులు అడుగుతూనే లేడు కదా. పక్షి ఆ దేవుని ద్వారానే ఇంత జీవనం సాగిస్తుంది. ఆ చిన్న చీమ కూడా దేవుని ద్వారానే ఇంత అనుగ్రహం పొందుతుంది. అంత బుద్ధి గలదై ఉంది, అంత శ్రద్ధ గలదై ఉంది, అంత పని చేస్తుంది, అంత ఇంటెలిజెంట్ అయి ఉంది. కానీ చిన్న ప్రాణి దేవుని ఇంత మహిమ పరుస్తుంది కదా, ఇంత జ్ఞానం దేవుడు ఇచ్చింది కదా, మనిషికి ఎందుకు ఇయ్యడు? ఎందుకంటే మనిషి అడగడం లేదు. మనిషికి చెడు గుణము ఎక్కువ ఉంది. ఇన్స్టెడ్ మనము ఆ చెడు చేయ బదులు, కీడు చేసే బదులు మనము ఏం చేయాలి? మేలు చేయుట నేర్చుకోవాలా. జ్ఞానము తక్కువ అయితే మనం దేవుణ్ణి అడగాలంట. మనుషులని ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని అంటుంది. మళ్ళా దేవుడు మనకి ఒక చీమ ద్వారా ఏం ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఏంటిది అని మనం తెలుసుకోవాలంటే, మనకి కూడా ఒక 8వ వచనంలో ఏమంటాడంటే, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. అంటే ఇది ఏంటంటే, అవి వేసవి కాలమందు, సమ్మర్ సీజన్స్ లో అది ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటది. సమ్మర్ సీజన్ లో ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటది, ఎందుకంటే రెయినీ సీజన్స్ లో అది బయటికి రాలేదు. సో చూడు, అది కూడా ఎంత తెలివి. సమ్మర్ సీజన్స్ లో అది స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే రెయినీ సీజన్స్ లో అది బయటికి రాదు. ముందటి గురించి, ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుందని. ఫ్యూచర్ సమ్మర్ తర్వాతనే ఒక 3-4 మంత్స్ తర్వాతనే ఈ రెయినీ సీజన్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఆ 3-4 మంత్స్ ముందే దానికి ఏమేమి కావాలో అన్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటుంది. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును, సిద్ధపరిచి పెట్టుకుంటుంది తన ఆహారం ముందే. మళ్ళీ దీని ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు కూడా ఒక అపాయం అనేది రాబోతుందంట. ఏంటంటే ఏం అపాయము అంటే, వాక్యం అనేది మనకి ముందు దొరకదంట, కనబడది, దొరకది. ఏంటంటే మనం లోకము దృష్టిలో
ఇవన్నీ చెప్తే ఏమనుకుంటారంటే దేవుడు ఏమి చీమతోని ఇవన్నీ చెప్పిస్తాడు, చీమ ద్వారా ఈ ఒక లెసన్ నేర్పిస్తాడా, ఒక పక్షి ద్వారా ఇది లెసన్ నేర్పిస్తాడా, ఒక లేడీ ద్వారా ఒక లెసన్ నేర్పిస్తాడా? నా కుమారుడా అని ఎందుకు బతిమలాడుతుంది దేవుడు? నేను ఒకసారి ఆలోచించుకో. నా కుమారుడా ఈ పక్షిని చూసి నేర్చుకో, ఈ జంతువుని చూసి నేర్చుకో, ఆఖరికి చీమని కూడా చూసి నేర్చుకో అని అంటుండు కదా. అంటే పోను ఎంతో సమస్యలు దీని ద్వారా, అంటే ఒక స్ట్రేంజర్ ద్వారా నీకు రాబోతుంది అని నువ్వు గమనించాలా. రాబో కాలంలో ఒక చీమ ఎట్లయితే తన ఒక ఆహారాన్ని ముందే సిద్ధపరచుకుందో మనం కూడా మన ఆహారం అనే వాక్యము ముందే సిద్ధపరచుకొని పెట్టుకోవాలంట. ఎందుకంటే ఈ టైంలోనే నీకు సపోజ్ ఈ టైంలో నువ్వు వినలేకపోవచ్చు, ఈ టైంలో నీకు కుదరకపోవచ్చు, కానీ ఆల్రెడీ అన్నవాళ్ళు వేరే వాళ్ళందరూ రికార్డింగ్ చేసి మనకు పెడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, టైప్ చేసి కొన్ని బ్రదర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే టైప్ చేసి మరి పెడుతూ ఉంటారు వాక్యాలు. టైప్ చేసి వాళ్ళ ఒక శ్రమ ఏంటి వ్యర్థం కాదంట. అది నువ్వు రీడ్ చేయకపోతే అది దేవుడు నీకు అది కూడా క్వశ్చన్ చేస్తాడు. నీకు ఆల్రెడీ దేవుడు ఇంత ఘనము చెప్పిండు కదా, ఇన్నిసార్లు చెప్పిండు కదా, టైం వేస్ట్ చేయకుండా నువ్వు వినలే. కొన్ని బ్రదర్స్ అన్ని టైప్ చేసి పెడుతుంటారు వాక్యాలు, కొన్ని రికార్డింగ్స్ ఉంటాయి, నువ్వు వినలే. నీకు ఈ టైం కలిసి రాలేదేమో, వేరే టైంలో నువ్వు ఏం చేసినావు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నువ్వు విని అది నువ్వు నీ అంతలో నువ్వు పెట్టుకోకుండా నువ్వు వేరే వాళ్ళకి చెప్పు. ఎందుకంటే పోను టైంలో అది పొదుపుగా ఉండదు, చెప్పడానికి అవకాశమే ఉండదు అనుకో. వాక్యం అనేది దొరకదంట. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనాలు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11-12 వచనాలు. రాబోవు దినములందు దేశములో నేను క్షేమము పుట్టింతును, అది తన పానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటలను వినకపోవుట వలన కలుగు క్షేమము ఉండును, క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇది గమనించండి ఇప్పుడు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించురు గాని అవి వారికి దొరకదు అంట. క్లియర్ గా చెప్తున్నాడు కదా, దేవుడే చెప్తున్నాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు అన్ని దిక్కులా సంచరించుదు కానీ మనకి ఏం పొదువైపోతుంది, అది వాళ్ళకి దొరకదంట. సో మనము ఎంత మెలకువగా ఉండాలి. సోమరి అని పోలుస్తుండు. సో సోమరితనం మనలో లేకుండా చేసుకోవాలంట. సో కోతకాలం అందు మనము జాగ్రత్త పడాలంట. మనము ముందే వేసవి కాలంలో మనము ఆ సమ్మర్ సీజన్ లో ముందే మనము అది అంతా బయలుపరుచుకొని ఉండాలంట. మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో అది ఉంటుందో లేదో మనకు తెలియదు. క్లియర్ గా అంటుండు కదా దేవుడు, అది వారికి దొరకదు అంటుండు. అది వారికి దొరకదు, దేవుని ఒక వాక్యం దొరకదు అంట. సో ఒక చీమనే ముందే రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఇంత పెద్ద ప్రాణి ఏం చేయాలని మీరే ఒకసారి ఆలోచించుకోండి. 9వ వచనంలో ఏమంటాడంటే, సామెతల గ్రంథం మళ్ళీ ఏమంటాడంటే, సోమరి ఎందాక నీవు పండుకొని ఉండువు. నీకు ఒక క్వశ్చన్ మార్క్. సోమరి ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొనేదను, పడుకుండేదనని నీవు అనుచున్నావు. అందుచేత క్లియర్ గా చూడండి, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. క్లియర్ గా చూడండి, ఇట్లా నువ్వు సోమరితనంతో ఉంటే ఏమవుతుందంట, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును.
ఫస్ట్ మనము ఫస్ట్ పాయింట్ దేవుడు ఏమని నేర్పించును మనకి ఫస్ట్ మనము షూరిటీ మీద సిగ్నేచర్ మీద మనము చాలా గ్రహించి ఉండాలంట. నోటి మాటల వలన కూడా మనం ఒక్కొక్కసారి మోసపోతామంట. ఇంకొకటి మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు మనము డిలే చేయకుండా ఎలా త్వరపడి మనకి చెప్తున్నాడు కదా, త్వరపడి మనము అది నేర్చుకోవాలంట. త్వరపడి మనము దాని నుంచి మనము తప్పించుకోవాలి. డిలే చేయొద్దంట. డిలే అస్సలు చేయొద్దంట. కాషియస్ గా ఉండాలి. స్టే అవేక్ అని అంటుండు కదా, ఏమని అంటుండే దేవుడు, నువ్వు నిద్రించగా మేలుకొని ఉండుము, నీ కన్నులకు నిద్ర అయినను, నీ కన్నురెప్పలకు కునుకుపాటైనాను రానియకు. స్టే అవేక్ అంటుండు కదా. ఇంకొక విషయంలో మనకి 5వ వచనంలో మనకి పక్షితోని జింకతోను పోల్చి మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తుంది. వేటగాడు చేతిలో నుండి లేడి ఎట్లా తప్పించుకుంటది, ఒక పక్షి ఎట్లా తప్పించుకుంటది, అట్లా నువ్వు తప్పించుకోవాలని 5వ వచనంలో అంటుండు. దాని తర్వాత ఏమంటుండు, సోమరితనం గురించి మాట్లాడుతుండు. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఏమైతుందంట, దరిద్రము నీ యొద్దకు వచ్చునంట. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. మీరు అనుకుంటుండొచ్చు దేవుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ప్రాక్టికల్ లైఫ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి. లోకానుసారంలో నీ దృష్టి ఏమైపోతుంది అంటే, లోకానుసారంగా వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఇవన్నీ ఇంత అమౌంట్ వస్తుంటే ఈ పర్సన్ ఎందుకు వద్దనుకుంటున్నానని, ఈ పర్సన్ కి నేను ఇంత ఇచ్చినా కదా, ఇంత బ్రైబ్ ఇచ్చినా కదా ఈ పర్సన్ కి, అయినా కానీ నా యాక్సెప్ట్ చేస్తలేడు, ఎంత పిరికివాడు చూడు, పైసలు వద్దంటుండు, ఆ పైసలు తీసుకొని వాళ్ళ పిల్లలకి ఏమైనా కొనియొచ్చు కదా, లేకపోతే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, లేకపోతే ఇంత అని వాళ్ళు మనని ఒక చీప్ చేసి మాట్లాడేస్తారు. కానీ ఇవన్నీ నీకు అవసరం లేదు. నీ దేవుని ఒక జ్ఞాని ఉంటే, ఆ చీమానికే అంత జ్ఞానం ఇచ్చిండు, ఆ పక్షికే అంత జ్ఞానం ఇచ్చిండు, ఆ జంతువుకి ఇంత జ్ఞానం ఇచ్చిండు, ఆ లేడి పిల్లకి, సో నీకెంత జ్ఞానం ఇస్తాడు? లేట్ అయినా పర్వాలేదు, పరుల దృష్టిలో, ఆ మానవుడి దృష్టిలోని చిన్నతనం అయినా పర్వాలేదు, దేవుని ఆశ్రయించు. దేవుణ్ణి నువ్వు జ్ఞానమదు. నీ కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగు. నీ జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగు. మేలు చేయుట నేర్చుకో, కీడు చేయుట కంటే మేలు చేయుట నేర్చుకో అన్నాడు. యోహాను, ఇది లాస్ట్ అధ్యాయం, లాస్ట్ ఏమంటుండంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన యొడల మీకంటే ముందు నన్ను ద్వేషించేదనని మీరు ఎరుగుదురు. మళ్ళా చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన యొడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకం దృష్టిలో నువ్వు ద్వేషించబడిన యొడల వాళ్ళు ఫస్ట్ ఎవరిని ద్వేషిస్తుందంట? యేసు ప్రభుని ద్వేషిస్తుందంట. నువ్వు కరెక్ట్ మార్గంలో నడిస్తే కరెక్ట్ గా ఉంటావంట. వాళ్ళ దృష్టిలో నువ్వు తప్పు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఈ చెడుతనంలో పోకుండా నువ్వు న్యాయముగా, దేవుడు వచ్చిన ఒక లైన్ లో అది ఉల్టా పల్టా అయినా కానీ నువ్వు న్యాయంగా అడుగులు వేసినందుకు ఏదో ఒక రోజు మీకు విజయం అనేది వస్తుందంట. ప్రార్థన చేసుకుందాం మనం అందరము. యేసు ప్రభా నీకే వందనాలు రాజా. వాక్యం ద్వారా నువ్వు ఎన్నో విషయాలని మాకు బయలుపరిచిన యేసు ప్రభా. సిగ్నేచర్ విషయంలో మీరు మా తోడే ఉంటానన్నారు, సిగ్నేచర్ పెట్టొద్దంటున్నారు. అది ఏదైతే ఉందో షూరిటీ అనేది ఇవ్వద్దు అంటున్నారు. పరుల చేతిలో చెయ్యి వేయొద్దు అని అంటున్నారు. వాళ్ళు పాపం చేస్తే యేసు ప్రభ మేము దాంట్లో ఆ ఊబిలో పడిపోకుండా యేసు ప్రభ బయటికి రావాలి. యేసు ప్రభ ఎంత త్వరగా వస్తే అంత మంచిది అంటున్నారు యేసు ప్రభ. నోటి మాటల ద్వారా కదా ఒక్కొక్కసారి మనం మోసపోతామంట రాజా. ఆ నోటి మాటల ద్వారా కూడా మేము మోసపోవద్దు యేసు ప్రభ. ఎంత త్వరగా అయితే యేసు ప్రభ అంత త్వరగా మేము మెలకువతోనే ఉండి యేసు ప్రభ అది జయించే జ్ఞానం మాలో దయచేయండి. ఎంత త్వరగా అయితే ఆ ఊబిలో నుంచి మేము తప్పించుకోవాలి యేసు ప్రభ, త్వరగా తప్పించుకోవాలా, బలవంతము చేసి మేము తప్పించుకోవాలి యేసు ప్రభ. అంతవరకు యేసు ప్రభ మేము
ఉండకూడదు యేసుప్రభ. యేసువా మెలకువతోని నడుచుకోవాలి యేసుప్రభ. ఎలా అయితే యేసుప్రభ వేటగాని దృష్టిలో నుంచి ఆ లేడి పిల్ల ఎట్లయితే తప్పించుకుందో, ఆ పక్షి ఎట్లా తప్పించుకుందో, అలాంటి జ్ఞానము మాలో దయచేయండి యేసుప్రభ. ఏసయ్యా నీకు వందనాలు రాజా. ఒక యేసుప్రభ ఆ లేజినెస్ ని ఎట్లా నువ్వు ఎట్లా పోర్ట్రేట్ చేసినావు, ఒక చిన్న చీమతోని మాకు పోల్చి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చిన యేసుప్రభ. ఏంటంటే మనుషుల నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు అంటున్నావు. జ్ఞానం కొదువైతే నా దగ్గర అడుగు అంటున్నావు. దాంట్లో ఉన్న యేసుప్రభ చిరుకుతనం నాలో దయచేయండి. ఆ శ్రమ గుణం నాలో దయచేయండి. ఆ శ్రద్ధ మాలో దయచేయండి యేసుప్రభ. దేవుడా నీ తట్టు మేము చూడాలి, నిన్ను ఆశ్రయించాలా, నిన్ను అడగాలి యేసుప్రభ. లోకం దృష్టిలో యేసుప్రభ మేము తప్పు ఉండొచ్చు, మమ్మల్ని ద్వేషించుచుండొచ్చు యేసుప్రభ. కానీ యేసుప్రభ అవన్నీ చేసి నిన్ను ద్వేషించినట్టు యేసుప్రభ నేను మీ దాంట్లో గొప్ప అయి ఉండాలి యేసుప్రభ. మీ దాంట్లో నేను శ్రేష్టంగా ఉండాలా. ఒక చీమతో పోల్చి ఒక గొప్ప ఎగ్జాంపుల్ మాకు సెట్ చేసిన యేసుప్రభ. ఒక జంతువు ద్వారా ఒక గొప్ప ఎగ్జాంపుల్ మాకు నేర్పించిన, ఒక పక్షి ద్వారా ఒక గొప్ప ఎగ్జాంపుల్ నేర్పించినావు. ముందు జీవితంలో ఎట్లా, ఈ ప్రాక్టికల్ జీవితంలో ఎట్లా మేము నడుచుకోవాలా, ఎలా మేము పాపం చేయకుండా యేసుప్రభ ఎలా తప్పించుకోవాలా, ఎట్లా బతింలాడుకోవాలా, ఎలా బలవంతము చేసి మనం ఆ దాంట్లోకి తప్పించుకోవాలనేది మీరు మాకు నేర్పించినందుకు ఎంతో 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 వందనాలు యేసుప్రభ. యేసుప్రభ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మనిషిని దీవించి ఆశీర్వదించండి యేసుప్రభ. వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని కొట్టివేయండి. ఈ రోజుకైనా ఎవరైనా తప్పు చేసి ఉంటే యేసుప్రభ, ఆ ఊపిలో పడి ఉంటే ఈ రోజే నీ దగ్గర మొరపెట్టాలా. వాళ్ళకి జ్ఞానము తక్కువైతే నీ దగ్గర అడగాల యేసుప్రభ. నిన్ను ఆశ్రయించాలా. ఆ ఊపిలో నుంచి వాళ్ళని తిరిగి లేపి యేసుప్రభ నీ రక్షణ మార్గంలో యేసుప్రభ నడవాలా, వాళ్ళు తప్పించుకోవాలి యేసుప్రభ. అలాంటి జ్ఞానము ప్రసాదించు యేసుప్రభ. లేకపోయినా ఎడల యేసుప్రభ వాళ్ళు నిన్ను అడగాల యేసుప్రభ. జ్ఞానము తక్కువైతే నన్ను అడుగు, నేను ఇస్తానంటున్నావు, ప్రతిదీ ఇస్తానంటున్నావు. వాళ్ళు అడుగుతలేరు. పక్షి అడుగుతుంది, ఒక జంతువు అడుగుతుంది, ఒక చీమ అడుగుతుంది. వాళ్ళకి ఆశ్రయం, వాళ్ళకు ఒక జ్ఞానము మాలో కూడా ఇవ్వండి యేసు. నువ్వే వీళ్ళందరికీ ప్రసాదించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. స్వరాజ్ బ్రదర్, అది ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారా? అది పేరు ఒకసారి స్వరాజ్ బ్రదర్. జాన్ బ్రదర్ అన్నా సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి, నేను మర్చిపోయినా. పేరు బాబు పేరు ఏంది? ఓకే బ్రదర్, ఎవరంటే లియో మార్షల్ అబ్బాయి పేరు, బ్రదర్ పేరు. బ్రదర్ కి యాక్సిడెంట్ చిన్నగా అయింది. అది బ్రెయిన్ కి తాకనికి అవకాశము అయ్యిందని డాక్టర్స్ చెప్పారు. కానీ ఆపరేషన్ అయ్యింది, అది సక్సెస్ఫుల్ అయ్యింది. కానీ అబ్బాయికి పిడిసి వచ్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారనమాట. అవన్నీ నార్మల్ అయిపోవాలా, దేవుడు ముట్టి స్వస్థపరచాలా, వాళ్ళ కుటుంబం అంతా వాడబడాల, సత్యంలోకి రావాలా. బ్రదర్ లియో మార్షల్. లియో మార్షల్. సార్ దిలీప్ బ్రదర్ చెప్పండి అన్న. విన్నాను కదా ప్రేయర్ కృష్ణ, విన్నారా? ఇప్పుడు విన్నా, చేస్తానన్న. కళ్ళు మూసుకోండి. చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, కృపా కనికరం గల దేవ, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన నీ సన్నిధికి వచ్చినాం నాయన, నీ పాదాల యొద్దకు వచ్చినాం ప్రభువ. నా యొద్దకు వచ్చి నన్ను ఆశ్రయించే వారు ఎవరిని కూడా నాయన త్రోసివేయని గొప్ప దేవుడవు. నువ్వు జాలిగల దేవుడవు, దయగల దేవుడవు, కనికరం గల దేవుడవు నాయన తండ్రి. కాబట్టి యొక్క లియో మార్షల్ అనే బ్రదర్ గురించి నాయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. ఆ బిడ్డను నాయన మీ కృపలో నాయన మరొక జ్ఞాపకం చేసుకోమని తండ్రి నీ సన్నిధిలో ఉండి నిన్ను అడుగుతున్నాం దేవా. ఇదిగో నా తండ్రి, ఆ బ్రదర్ ని అరికాలు మొదలుకొని దేవా నడినెత్తు వరకు ప్రభువా మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి. ఆ యొక్క పిడ్స్ నుంచి నాయన తనకున్న ప్రతి బలహీనత నుండి, ప్రతి అనారోగ్యం నుండి నాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్వస్థత కలుగును గాక. ఎలాంటి కీడున్నా, శోధనున్నా ప్రభువ, ఎలాంటి మరణగండమున్నా తండ్రి ఆ బిడ్డ విషయంలో నాయన మీరే కొట్టివేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, తను చేసిన పాపములుంటే క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క శ్రమలో నాయన ఆ బ్రదర్ కి మీరు తోడుగా ఉండమని, సహాయకుడుగా ఉండమని తండ్రి. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించి, దీర్ఘాయువును అనుగ్రహించి నాయన ఆ బిడ్డని నాయన గొప్ప సాక్షిగా మీ కొరకు నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క శ్రమలో నాయన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నాయన
మీరు తోడుగా ఉండండి. ఆ కుటుంబానికి మీరు ఓదార్పు దయచేయండి, ఆదరణ దయచేయండి. ఈ శ్రమలోనైనా, ఈ కష్టంలో వాళ్ళు ఎక్కడ కూడా నాయన తండ్రి అవిశ్వాసంలో, అపనమ్మకంలో నాయన పడకుండా నాయన మీరే వారిని బలపరచండి, ధైర్యపరచండి. వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి చింత తొలగించండి, ప్రతి హృదయంలో ఉన్న కలవరాన్ని మీరు తీసివేసిన ఆయన మీరే ఆ కుటుంబానికి తోడుగా ఉండమని, ఆ కుటుంబాన్ని అంతటిని ఆయన మీరే సత్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాయన. ఆ కుటుంబాన్ని, బ్రదర్ని నాయన మీరే జ్ఞాపకం ఉంచుకొని నాయన తండ్రి, నీ వాక్కు వెళితే నాయన తండ్రి ఆ యొక్క పక్షవాయువుతో బాధపడుతున్న నాయన ఆ శతాధిపతి దాసుడు స్వస్థపడ్డాడు ప్రభువ. అవును తండ్రి, నీ వాక్కులోనే, నీ మాటలోనే జీవం ఉంది నాయన. అయ్యా, మీరు పొందిన గాయాలలోనే స్వస్థత ఉంది. ఆ యొక్క జీవమును, స్వస్థతను ఆ బ్రదర్కి ఇచ్చిన ఆయన మీరే సాక్షిగా నిలబెట్టుకోమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్. సరే, నేను చేస్తా. పోతుంది ఒక 10 కొందనాలు చేస్తుంది. మనసులను మీరు స్వస్థపరచండి, స్వస్థత ఇచ్చండి స్వభావ. అలాగే బ్రెయిన్ తాకడానికి వీల్లేదు స్వభావ. సంపూర్ణమైన విడుదల తెచ్చండి, స్వస్థత ఇచ్చండి. దేవా బిడ్డ చుట్టూ కంచె కాపులా తెచ్చండి. ఏ దృష్టిలో ముట్టకుండా మీరే సాయం దయచేసి దేవా బిడ్డ దయచండి స్వభావ. ముఖ్యంగా స్వభావ నిన్ను సిద్ధించాలా, నిన్ను కనపరచాలా, నీకు సేవ చేయాలి స్వభావ. మీరే సాయం దయచేసి బిడ్డకు సంపూర్ణమైన విడుదల దయచేసి ఆ బిడ్డ చుట్టూ తోడుగా ఉండి కౌశల ట్రీట్మెంట్ మీరు దయచేయండి. డబ్బులు మీరే సాయం దయచేసి మరో కుటుంబ రక్షణ మార్గం దయచేసి గొప్ప దేవుని కొందన చేస్తుందండి. మేము పొందనాలు స్వభావ. ఇకపైన మీరు మాతో ఉండి మీరు నడిపించి విడుదల దయచేయండి, కౌశల శక్తి ఇచ్చండి. గొప్ప దేవుని కొందన చేస్తుందండి. కొత్త ఒక దీవించి ఆశించి మీరు సిద్ధపరచుకోమని యేసును ప్రార్థిస్తుంది. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.